కృష్ణ గోవింద హరే కృష్ణ గోపీజనప్రియ గోవింద ద్వారకావాస కృష్ణ హరే కృష్ణ గోపీజనప్రియ కేశవ. కౌరవులు పరాభవిస్తున్న నన్ను గుర్తించవా, కౌరవులు పరాభవిస్తున్న నన్ను గుర్తించవా, ప్రభువు రమావల్లభ వ్రజనాథ ఆర్తినాశక. కౌరవ సాగరంలో మునిగిపోతున్న నన్ను ఉద్ధరించవా ప్రభువు జనార్దన. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద ప్రపన్నాం పాహి గోవింద. కురు మధ్యే వసీదతం కురు మధ్యే వసీదతం కురు మధ్యే వసీదతం. కృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వభావన గోవింద. కౌరవుల మధ్యలో కలత చెందుతూ శరణు కోరుతున్న నన్ను రక్షించు అని ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని స్మరించి ముఖాన్ని కప్పుకొని బాధతో రోధించింది. ఆ ద్రౌపదిని పిలుపును విని ఆ ద్రౌపదీదేవి పిలుపు విని శ్రీకృష్ణుడు ఎంతో బాధపడ్డాడు. వెంటనే శయ్యను ఆసనాన్ని విడిచి దయతో పరిగెత్తి వచ్చాడు. నిండు సభలో ద్రౌపది కృష్ణ నారాయణ హరే పురుషోత్తమ జనార్దన ముకుంద హరే శ్రీహరే పురుషోత్తమ అని రక్షించమని ఆక్రోశిస్తుంది. అప్పుడు ధర్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ అదృశ్య రూపంలో అక్కడుండి వివిధ సుందరమైన వస్త్రాలతో ద్రౌపదిని కప్పేశాడు. వివిధ సుందరమైనటువంటి వస్త్రాలతో ద్రౌపదిని కప్పేశాడు. పరమాత్ముడు ఆదుకుంటాడు. పూర్ణమైన మనస్సు భక్తి ఉంటే ఎందుకు ఆదుకోడు? 5 మంది ఆదుకోలేదు. తండ్రి అయిన మావతో సమానమైన వాళ్ళెవరూ ఆదుకోలేదు. తాత సమానమైన భీష్ముడు కృపుడు వీళ్ళెవరూ ఆదుకోలేదు. మరిది అంటే ఒక విధంగా అన్న సమానంగా కూడా ఆదుకోలేదు వాడు కూడా. అక్కడ ఎప్పుడు ఆ ద్రౌపదీదేవి వేడుకుందో కృష్ణుణ్ణి వివిధ వస్త్రాలతో కప్పేశాడు. ఒక్క పర్యం వచ్చేసి దుశ్శాసనుడు ద్రౌపదీదేవి వస్త్రాలను లాగుతుంటే అలాంటివే మరెన్నో వస్త్రాలు అక్కడ కనిపించాయి. అలాంటివే ఎన్నో పుట్టుకు రాసాగాయి. నానారాగ విరాగాణి నానారాగ విరాగాణి వసనాన్యత వై ప్రభో ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్ ధర్మస్య పరిపాలనాత్. ధర్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడి ప్రభావంతో అనేక రంగుల గల వస్త్రాలు అక్కడ కనిపించాయి. అప్పుడు అక్కడ సభలో కోలాహలం చెలరేగింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి రాజులందరూ ద్రౌపదీదేవిని అభినందించారు. అందరూ నమస్కారం చేశారు. దుశ్శాసనుడిని నిందించారు. అప్పుడు భీముడు విపరీతంగా కోపించి చేతులు పిసుక్కుంటూ ఆ రాజులందరూ వింటూ ఉండగా పెద్ద గొంతుతో అరుస్తూ ఇలా ప్రతిజ్ఞ చేశాడు. అనేక దిక్కులలో నివసిస్తున్న ఓ రాజులారా, నా మాట వినండి. ఇంతకుముందు ఎవడూ ఇలాంటి మాటలను అనలేదు. ఇక ముందు కూడా ఎవడూ నేను అన్న మాటను అనడు. ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు, దుష్టుడు,
భరత వంశానికి అపకీర్తి తెచ్చాడు. యుద్ధంలో ఇతడి గుండెలను చీల్చి ఇతడి నెత్తురు త్రాగుతాను. నేను ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపిస్తాను. ఆచరించి చూపించకపోతే నాకు నా పూర్వీకులు పొందిన ఉత్తమ గతులు నాకు ఉత్తమ గతులు కలగవు అని అరిచాడు. ఇలా ఒళ్ళు జలధరించేటట్లుగా అతి భీకరంగా భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞను విని రాజులందరూ దుశ్శాసనుడిని నిందించారు, భీముణ్ణి మెచ్చుకొన్నారు. సభా మధ్యలో వస్త్రాల రాసి ప్రోగు పడుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. అది ఫ్యాక్టరీలాగా వస్తూనే ఉన్నాయి. అది కృష్ణుడు వచ్చేసాడు అక్కడ. దుశ్శాసనుడు అలిసిపోయి సిగ్గుతో కుప్పకూలి పడ్డాడు. పాండవుల స్థితిని చూసి సభ్యులు, రాజులు దుశ్శాసనుడిని చీ అని నిందించారు. కౌరవులు ద్రౌపది ప్రశ్నను సరిగా ఆలోచించలేదు. ఎవరు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు అని ప్రజలు ఆక్రోశిస్తూ ధృతరాష్ట్రుణ్ణి నిందించారు. అప్పుడు ధర్మవేత్త అయిన విదురుడు చేతులు పైకెత్తి సభలోని వారందరికీ వారిస్తూ ఇలా అన్నాడు, ఓ సభ్యులారా, ద్రౌపది తన ప్రశ్నను మన ముందుంచి అనాథలాగా రోధిస్తుంది. కానీ మీరు ఆ ప్రశ్నను విచారించటం లేదు. ఇక్కడ ధర్మహాని జరుగుతుంది. ఆర్తుడై ఉన్నవాడు చింతతో రగిలిపోతూ సభను శరణు వేడుతాడు. అప్పుడు సభ్యులందరూ సత్యధర్మాలను ఆశ్రయించి అతడి ఆర్తిని తొలగిస్తారు. అతడు శాంతించేలాగా చేస్తారు. అందువల్ల మంచి మనిషి ధర్మానికి అనుకూలంగా ఉన్న ప్రశ్ననే అడుగుతారు. సభ్యులు కామక్రోధాలకు వశం కాకుండా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ వికర్ణుడు తన బుద్ధిని అనుసరించి తన ప్రశ్నను చక్కగా ఆలోచించి చెప్పాడు. అలాగే మీరు కూడా మీ బుద్ధికి తగినట్లుగా నిశ్చయం చేసుకొని తగిన సమాధానం చెప్పండి. యోకి ప్రశ్నం న విభ్రూయాద్ ధర్మదర్శీ సభాం గతః అనృతేయా ఫలావాప్తిః తస్యాఘసోర్ధం సమశ్నుతే. సభలో ధర్మాత్ముడై ఉండి, ధర్మం తెలిసి ఉండి ప్రశ్నకు సమాధానం చెప్పనివాడు అసత్య ఫలంలోని అర్ధ భాగాన్ని అనుభవిస్తాడు. యః పునర్విదథం బ్రూయాద్ ధర్మదర్శీ సభాం గతః అనృతస్య ఫలం కృష్ణం సంప్రాప్నోతీతి నిశ్చయః. ధర్మాత్ముడై సభలో ఉండి ప్రశ్నకు అన్యాయంగా తప్పుడు సమాధానం చెబితే తప్పకుండా అసత్య ఫలాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. ఈ విషయంలో పూర్వం ప్రహ్లాదుడు అంగీరసుల మధ్య జరిగిన సంవాదాన్ని ఉదాహరణగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ విషయాన్ని తెలుసుకోండి. ప్రహ్లాదుడు రాక్షసరాజు. ఆయన కొడుకు విరోచనుడు. అతడు ఒక కన్య కోసమై ఆంగీరసుడి కొడుకైన సుధన్వుడితో పోటీ పడ్డాడు. ఇద్దరూ కన్యను పొందాలని కోరుకున్నారు. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఇద్దరూ వాదులాడుకున్నారు. చివరికి వారి ప్రాణాలే పందెంలో పెట్టేసుకున్నారు. ఇలా వారు వివాదం తీవ్రమైపోయింది. వారు ప్రహ్లాదుడి వద్దకు వెళ్ళి, మా ఇద్దరిలో నిజంగా ఎవరు గొప్ప సరిగ్గా చెప్పండి, అబద్ధం చెప్పకండి అని అడిగారు. ప్రహ్లాదుడు ఆ వివాదానికి ఎంతో భయపడి సుధన్వుడి వైపు చూశాడు. అప్పుడు సుధన్వుడు ఇలా అన్నాడు, ప్రహ్లాద, నువ్వు అసత్యం చెప్పినా, అసలు ఏమి చెప్పకపోయినా, మాట్లాడకపోయినా ఇంద్రుడు వజ్రాయుధంతో నీ శిరస్సును 100 ముక్కలు చేసేస్తాడు అన్నాడు. వెంటనే ప్రహ్లాదుడు కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ఓ మహర్షి,
దేవతల యొక్క, దానవుల యొక్క, బ్రాహ్మణుల యొక్క ధర్మాలు నీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఒక ధర్మ సంకటం వచ్చింది, దానిని విను. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పని వాడికి, అసత్యమైన సమాధానం చెప్పిన వాడికి పరలోకాల్లో ఎలాంటి లోకాలు లభిస్తాయి? దీనిని సమాధానం చెప్పండి అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, ఓ ప్రహ్లాద, ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా కామక్రోధ భయాల వల్ల సమాధానం చెప్పనివాడు 1000 వరుణ పాశాలను తన పైన వేసుకుంటాడు, పాశాలతో చుట్టబడి పడతాడు. గోవు చెవులలాగా వినిపించుకోకుండా ప్రవర్తించిన సాక్షి 2 పక్షాలతో సంబంధం కలిగి సాక్ష్యం చెప్పకపోతే 1000 వరుణ పాశాలతో చుట్టబడిపోతాడు. వరుణపాశం అంటే అవి భయంకరమైనటువంటి పాశాలు. ఒక్కసారి మీద పడ్డాయి అంటే వాటిని విడిపించుకోవటం కష్టం. అవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తూ ఉంటాయి. చివరికి మరణించటమే దానివల్ల ఫలం. వాడు 1 సంవత్సరం గడిచిన తరువాత ఒక పాశం నుండి బయటపడతాడు. కనుక సత్యము తెలిసిన వాడు సత్యాన్నే చెప్పాలి. ధర్మం అధర్మం చేత భంగపడి సభలో నిలబడినప్పుడు సభాసదులు కూడా భంగపడినట్లే అవుతుంది కదా. వారికి అవమానం జరిగిందని భావించాలి. వారు ధర్మానికి కలిగిన గాయాన్ని తొలగించలేరు. అందుచే వారు ఆ పాప ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. అర్థం కరతి వై శ్రేష్ఠగా పాదో భవతి కర్తృషు పాదశ్చైవ సభాసత్సు ఏన నిందతి నిందితం నిందింపదగిన వాడిని నిందించకుండా ఉంటే ఆ పాప ఫలంలో సభాపతి సగాన్ని పొందుతాడు. తప్పు చేసినవాడు 4వ భాగాన్ని పొందుతాడు. అక్కడ కూర్చున్న సభాసదులు 4వ భాగాన్ని అనుభవిస్తారు. అనేనా భవతి శ్రేష్టో ముచ్యంతే చ సభాసదః ఏనో గచ్చతి కర్తారం నిందార్హో యత్ర నింద్యతే నిందించదగిన వాడిని నిందిస్తే సభాపతి పాపము లేనివాడు అవుతాడు. అప్పుడు సభాసదులకు కూడా పాపం అంటదు. తప్పు చేసిన వాడే మొత్తం ఫలాన్ని అనుభవిస్తాడు. ప్రహ్లాద, ధర్మం అడిగినప్పుడు తప్పుడు సమాధానం చెబితే ఆ వక్త యొక్క సంపాదించుకున్న పుణ్యఫలమంతా నశిస్తుంది. ముందు 7 తరాలు, వెనుక 7 తరాలు పుణ్యాలు కూడా నశిస్తాయి. ధనాన్ని కోల్పోయినవాడు, కొడుకు చనిపోయినవాడు, తన ప్రయోజనాన్ని పోగొట్టుకున్నవాడు, భర్తను కోల్పోయిన స్త్రీ, రాజు కోపానికి గురి అయినవాడు, సంతానం లేని కాంత, పులివాత పడినవాడు, సవతలు గల స్త్రీ, సాక్షులను మోసగించినవాడు, వీరందరూ ఒకే విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారని దేవతలు చెప్పారు. అసత్యం చెబితే అంటే వాళ్ళంతా అసత్యం చెబితే వాళ్ళు ఆ దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది, లేకపోతే అనుభవించిన పని లేదు. అది అసత్యం చెప్పి అధర్మంగా ప్రవర్తిస్తే వీళ్ళ లిస్ట్ ఉందే వాళ్ళందరూ కూడా. ప్రత్యక్షంగా చూసినా, విన్నా, ధారణ చేసినా అతడు సాక్షి అవుతాడు. కాబట్టి సత్యం చెప్పిన సాక్షి ధర్మార్థాలకు దూరం కాడు. సత్యం చెప్పకపోతే ధర్మార్థాలకు దూరం అవుతాడు అన్నాడు. ఆ మాట విని ప్రహ్లాదుడు కొడుకుతో,
ఓ విరోచన, సుధన్వుడు నీకన్నా గొప్పవాడు. అతడి తండ్రి అయినటువంటి అంగిరుడు నాకన్నా గొప్పవాడు. సుధన్వుడి తల్లి నీ తల్లి కన్నా గొప్పది. ఇప్పుడు ఈ సుధన్వుడే నీ ప్రాణాలు రక్షిస్తాడు. అతడే అధికారి అన్నాడు. అప్పుడు సుధన్వుడు ప్రహ్లాదుడితో, పుత్ర స్నేహాన్ని కూడా కాదని నువ్వు ధర్మం మీదే నిలబడ్డావు. నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను. నీ కుమారుడు నిండు 100 ఏళ్లు బ్రతుకుతాడు అని ఆశీర్వదించాడు. ఓ సభాసదులారా, ఈ పరమధర్మ ప్రసంగాన్ని మీరందరూ విన్నారు కదా. ఇప్పుడు ఈ ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకు తగిన సమాధానాన్ని చెప్పండి అన్నాడు. విదురుడు చెప్పిన ఆ మాటలు విని కూడా సభలోని వారెవరూ కూడా మాట్లాడలేకపోయారు. అప్పుడు కర్ణుడు దుశ్శాసనుడితో, ఓ దుశ్శాసన, ఈ ద్రౌపది మనకు దాసి. ఇక ఈమెను ఇంట్లోకి తీసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు ద్రౌపది సిగ్గుపడుతూ వణికిపోతూ ఉంది. పాండవుల గూర్చి దుఃఖిస్తుంది. ఆ తపస్విని అయిన ద్రౌపదీదేవి దుశ్శాసనుడు మళ్ళీ సభా మధ్యలోకి ఈడ్చుకొని పోయాడు. మళ్ళీ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. నిండు సభలో ఘోరమైన అవమానాన్ని పొందిన తర్వాత కూడా సభలోని వారితో ద్రౌపదీదేవి ఇలా అంది, ముందుగా జరగవలసిన నా పని ఇప్పటికీ పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. నేను ఓడానా లేదా అని నేను అడిగిన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. పెద్దలు నిర్ణయించి చెప్పలేదు. ఇప్పుడు ఆ పని జరగాలి. బలవంతుడైన దుశ్శాసనుడు బలవంతంగా నన్ను లాక్కొని ఈడ్చుకుంటూ వచ్చాడు. అందుకు నేనెంతో బాధపడుతున్నాను. ఈ కౌరవ సభలో గల కురువంశీయులందరికీ నమస్కారం. ఇంతకు ముందు సభలోకి వచ్చినప్పుడు నేను దుశ్శాసనుడి చేతిలో బాధపడుతున్నాను కనుక నమస్కరించలేదు, నమస్కారం చేయలేకపోయాను. అందులో నా దోషం లేదు. స్వయంవరం సమయంలో ఎంతోమంది రాజులు నన్ను రంగస్థలంలోనే చూశారు. ఆ తరువాత నేను ఎవరిని చూడలేదు. మర్యాదలు తెలిసిన దానిని. అటువంటి నేను ఈరోజు సభలోకి రావాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి నేను ఎవరిని చూడలేదు. ఈరోజు మిమ్మల్ని అంతా నేను చూడవలసి వచ్చింది. పూర్వము రాజభవనంలో ఉన్న నన్ను గాలి కూడా చూడలేదు, సూర్యుడు కూడా సరిగా చూడలేదు. అటువంటి నేను ఈరోజు సభలోకి రావలసి వచ్చింది. ప్రజలందరికీ కనిపించవలసి వచ్చింది. గతంలో రాజభవనంలో గాలి నన్ను తాకినా ఈ పాండవులు సహించలేకపోయేవారు. కానీ ఈరోజు ఈ దుర్మార్గుడు తాకుతూ ఉంటే సహిస్తూ కూర్చున్నారు. నేను కురువంశానికి కోడలినై ఉన్నాను. నేను కోడలి కదా, నేను పుత్రికతో సమానంగా ఉన్నాను. ఈరోజు ఇలా బాధపడుతున్నాను. ఇలా దుఃఖించటానికి నేను తగిన దానిని కాను. అయినా ఈ కౌరవులు సహించి అందరూ చూస్తున్నారు. ఇది కాల వైపరీత్యం అయి ఉంది. ఇది కాల వైపరీత్యం, విధి. కాలం అనుకూలంగా లేదు. నేను స్త్రీని, పతివ్రతను, కళ్యాణిని. అటువంటి నేను ఈ సభలోకి ఈడ్చుకొని రాబడ్డాను. ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడుంది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.